హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. సో మీరు లాస్ట్ వీడియో జిల్ యాడ్స్ గురించి తెలుసుకున్నారు కదా. సో చాలా అద్భుతమైన కాన్సెప్ట్. సో పదే పదే మనం కంపెనీ మార్చకుండా ఒకటే కంపెనీలో లాంగ్ టైము లైఫ్ టైమ్ ఇన్కమ్ పర్మనెంట్గా డైలీ ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. సో ప్లాన్ చూడండి, వాళ్ళు ప్లాన్ చూడండి. సో జిల్ యాడ్స్లో ఐడి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఒకసారి బాలరాజ్ సార్ రిజిస్ట్రేషన్ చేశారు. సో ఆయన ఐడి యాక్టివేషన్ గురించి మనము ఎట్లా చేయాలనేది నేను నేర్పిస్తాను. సో మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మనకు ఆప్షన్ ఉంటుంది. సో వ్యాలిడిటీ ప్లస్ డీటెయిల్స్. సో సార్ ఆల్రెడీ పేమెంట్ చేశారు. సార్కి ఫండ్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఓకే. సో ఫండ్ అనేది యాడ్ అయింది. సో ఈ ఫండ్తోనే మన ఐడి యాక్టివేషన్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. సో ఎవరైనా మీరు డైరెక్ట్ ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే ఇక్కడ రెండు ఆప్షన్. ఒకటి, మీరు అమౌంట్ మీ అప్లైనర్స్కి పంపించి సో మీ ఐడి నెంబర్ ఇస్తే వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. లేదు మీ అంతలో మీరు ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ మనకు 3 లైన్స్ మెనూ ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే వ్యాలెట్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ వ్యాలెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిపాజిట్ అండ్ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. సో డిపాజిట్ అప్లోడ్ క్లిక్ చేసినప్పుడు కంపెనీ క్యూఆర్ కోడ్ వస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని టచ్ చేసి మీరు పెద్దగా కనిపిస్తుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే వేరే ఫోన్తోనే స్కాన్ చేసి మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ అయినాక మీకు యూటీఆర్ నెంబర్ వస్తుంది. సో యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయండి. ప్లస్ మీరు అమౌంట్ అంటే 499 ప్యాకేజా, 899 ప్యాకేజా, 1599 ప్యాకేజా, మీరు అమౌంట్ ఎంతైతే కంపెనీకి పంపించారో అది ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చూస్ ఫైల్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను అది చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది అనేది. సో ఈ విధంగా మనకు ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇట్లా మనము అది స్క్రీన్ అనేది చేసుకోవాలి. ఓకే. సో అందులో మనకు యూటీఆర్ నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసి అప్డేట్ అని కొట్టగానే కంపెనీకి ఫండ్ రిక్వెస్ట్ వెళ్తుంది. సో కంపెనీ అప్రూవ్ చేయగానే ఆ ఫండ్ అనేది మనకు వ్యాలెట్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ బాలరాజ్ సార్ ఆల్రెడీ ఆ ప్రాసెస్ చేశారు. సో సార్కి ఆల్రెడీ ఫండ్ వచ్చింది. సో అది ఎట్లా మనము చేసింది లేదా చూసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకు డిపాజిట్ అప్లోడ్ హిస్టరీ ఉంది కదా కింద. సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో బాలరాజ్ సార్ నిన్న కంపెనీకి పేమెంట్ చేశారు. సో అది అప్రూవ్ అనేది అయింది. సో ఈ విధంగా మనము అప్లోడ్ అనేది చేయాలి. క్లియర్. సో ఇక్కడ మనకు ఫండ్ వచ్చింది. ఫండ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు వ్యాలెట్లో ఫండ్ ఉంది. ఇప్పుడు ఐడి యాక్టివేషన్ చేయాలి. సో ఐడి యాక్టివేషన్ చేయాలంటే సేమ్ మెనూ ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ వ్యాలెట్ ఆప్షన్కి వెళ్ళాలి. యాక్టివేట్ యూజర్ ఐడి పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకటి నార్మల్ పాస్వర్డ్ ఉంటుంది, ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ మనము టీపిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్ అని అనే మీనింగు, లేదంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ గిట్ట అంటాము. సో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి చెక్ అని క్లిక్ చేస్తున్నాను. మీరు కరెక్ట్ పాస్వర్డ్ కొట్టగానే ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు మీ ఐడి నెంబర్, యూజర్ నేమ్ అంటే ఎవరిదైతే ఐడి యాక్టివేట్ చేస్తున్నారో వాళ్ళది. ఇప్పుడు సార్ది ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి కాబట్టి సార్ది ఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. బాలరాజ్ సార్ది ఎంటర్ చేస్తున్నాను. ఓకే. క్లిక్ చేయగానే సైడ్కి అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నేమ్ ఫిల్ తీసుకుంటుంది. అది ఫిల్ చేసుకోగానే సైడ్కి ఎక్కడైనా క్లిక్ చేయండి, లేకపోతే నేమ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ నేమ్ వస్తుంది. నేమ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్, ఏ ప్యాకేజ్తోనే చేసుకుంటున్నాం అనేది. సో సారు 599 ప్యాకేజ్ అన్నారు కాబట్టి 599 పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి యాక్టివేట్ నౌ అని కొడతాం. సో సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఏంటంటే మనకు ఇక్కడ ఏం లేకుండే, ఇప్పుడు వచ్చేసింది చూడండి. సో ఇక్కడ మనకు ఐడి నెంబరు, ప్లాను. సో ఇక్కడ మనము డైలీ టాస్క్ యాడ్స్ చూడాలి కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే యాడ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అది సార్కి చెప్తే సార్ చూసుకుంటారు. సో అట్లా మీ టీమ్ది మీరు చూడొచ్చు, వాడు చూడొచ్చు. సో ఇప్పుడు వన్స్ ఐడి యాక్టివేషన్ చేయగానే మనకు 2 మంత్స్ వరకు యాడ్స్ వ్యాలిడిటీ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ థర్డ్ డైరెక్ట్ స్పాన్సర్కి 1 మంత్ యాడ్స్ వ్యాలిడిటీ పెరుగుతుంది. ఇప్పుడు సార్కి డైలీ 20 రూపీస్ అనేది యాడ్స్ చూసినందుకు వస్తుంది. సో ఆ ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి ఏందనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ అనేది ఇస్తాను. క్లియర్. సో ఈ విధంగా మనము ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు కంపెనీకి ఫండ్ చేసి. లేదు అదంతా ప్రాసెస్ నేను కంపెనీకి కొట్టలేను, చేయలేను, నాకు అంత ఐడియా లేదనుకుంటే సింపుల్గా మీ ఐడి నెంబరు ప్లస్ మీరు ఏ ప్యాకేజ్ చేసుకుంటున్నారో అమౌంట్ మీ అప్లైనర్కి పంపించండి. వాళ్ళు మీ ఐడి అనేది యాక్టివేషన్ చేసుకుంటారు. సో వాళ్ళకి పంపించే ముందు వాళ్ళకి ముందు అడగండి, వాళ్ళ దగ్గర ఫండ్ ఉందా లేదా, వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది వాళ్ళని అడగండి. వాళ్ళకి రాకపోతే వాళ్ళ అప్లైనర్ని అడగండి. లేకపోతే సింపుల్గా ఈ వీడియోని మీరు 2-3 టైమ్స్ చూస్తే మీరు నేర్చుకుంటారు. ఈ ప్రాసెస్ని మీరు ఈజీగా చేయొచ్చు.
సో థ్యాంక్ యూ ఆల్, విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మరిన్ని అప్డేట్స్ కొరకు అండ్ ఆఫర్ల కొరకు మన వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను చేసే ప్రతి వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ హ్యాపీ ఎర్నింగ్ విత్ జిల్ యాడ్స్.